హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ బ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే రియల్మీ P4 Pro 5G అలాగే రియల్మీ P4 5G ఈ రెండు మొబైల్స్ కూడా మన ఇండియాలోనే లాంచ్ అయినాయి. ఈ రోజే లాంచ్ అయినాయి అనమాట. సో ఈ రెండు మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తారనమాట. ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. సో ఈ వీడియో చూసే ముందు ఏంటంటే ఇంకా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏంటంటే మనం రియల్మీ P4 Pro 5G ఈ మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. దీనికి డిస్ప్లేకి ప్రొటెక్షన్గా చూసుకున్నట్టయితే గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో అయితే వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ చూసుకున్న సైడ్స్ చూసుకున్న ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. కాకపోతే ఏంటంటే బ్యాక్ సైడ్ ఏంటంటే వుడ్ ఫినిష్తో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ వుడ్ అయితే కాదు. బ్యాక్ సైడ్ ఏంటంటే ప్లాస్టిక్నే యూజ్ చేశారు కానీ వుడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకు P3 Proలో చూసుకున్నట్టయితే IP68 IP69 రేటింగ్ ఉంటుండే. సో ఇక్కడైతే తీసేశారనమాట. IP65 IP66 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది అనమాట నాకు. ఇక దీని డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్తే 6.8 inches 1.5K క్వాడ్ కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1800 nits వచ్చేసేమో HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 6500 nits వచ్చేసేమో పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అనమాట. 4608 Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట దీనికి. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇచ్చారనమాట. P3 Proలో చూసుకున్నట్టయితే 7S Gen 3 ప్రాసెసర్ని ఇచ్చారు. ఇక్కడ మాత్రం 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ టైం అనమాట హైపర్ విజన్ AI చిప్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎలా అంటే డిస్ప్లే ఉంది కదా, అక్కడ మీరు వీడియోస్ చూస్తున్నా సరే లేకపోతే మీరు గేమ్స్ ఆడుతున్నా సరే ఇక్కడ ఏంటంటే మీకు కలర్స్ అయితే మంచిగా బూస్ట్ చేసి చూపిస్తాయి అనమాట. ముఖ్యంగా డిస్ప్లేలో మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు ఉదాహరణకు PUBG ఆడుతున్నారు అనుకోండి. సో మీకు అక్కడ మీరు PUBG గేమ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో వస్తే 90 FPSలో మాత్రమే మీరు గేమ్ ఆడొచ్చు అనమాట. అలాగే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు స్క్రీన్ మీద ఇక్కడ ఇది ఉంది కదా మన టెక్నాలజీ హైపర్ విజన్ AI చిప్ని యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ మీరు ఫ్రేమ్ రేట్ని ఎనేబుల్ చేసినట్టయితే 144 FPS అయితే గేమ్ని అయితే హ్యాండిల్ చేస్తుందన్నమాట. సో ఫ్రేమ్స్ కూడా ఎక్కువ యాడ్ చేస్తుందన్నమాట. అది చాలా ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట దీనికి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఐక్యూకి Q2 చిప్ అని ఎలా ఉంటుందో ఐక్యూ మొబైల్స్కి వీళ్ళు ఇక్కడ రియల్మీ మొబైల్స్కి ఏం చేశారంటే హైపర్ విజన్ AI చిప్ని అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఇది డ్యూయల్ సిమ్ 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తారు అనమాట. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు దీన్ని యూజ్ చేసి వేరే మొబైల్ని కూడా ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఇక ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ కెమెరా ముఖ్యంగా 3 Proకి ఏంటంటే 16 మెగాపిక్సెల్ ఉంటే దీనికి ఏకంగా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. దాంతోపాటు 4K 60 FPS అయితే మీరు వీడియోని అయితే రికార్డ్ చేయవచ్చు అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX896 సెన్సార్ ఉంటుంది విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇక్కడ కూడా మీరు 4K 60 FPSలో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ ఇదే కెమెరాని యూజ్ చేసి మీరు ఏంటంటే 4K 30 FPSలో HDR వీడియోని కూడా రికార్డ్ చేయొచ్చు అనమాట. అదొక ప్లస్ ఆప్షన్ అనమాట. ఈ బడ్జెట్లో నాకు తెలిసి వేరే మొబైల్లో లేదనుకుంటా 4K 30 FPSలో. ఓకేనా, నాకు తెలిసినంత వరకు అయితే 8 మెగాపిక్సెల్ అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది. Realme UI 6.0 మీద వస్తుంది. 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది ఏంటంటే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. గుర్తుపెట్టుకోండి అనమాట. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4కు సపోర్ట్ చేస్తుంది. అలాగే IR బ్లాస్టర్ కూడా దీనికి ఉంటుంది. 7.68 mm థిక్నెస్ ఉంటుంది. 189 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 7000 mm² ఎయిర్ ఫ్లో వ్యాపర్ కూలింగ్ సిస్టమ్ కూడా యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 24,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 26,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఏకంగా 28,999 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆఫర్స్ కూడా ఇస్తున్నారు అనమాట. 3000 రూపీస్ ఏమో బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే మీ దగ్గర ఏమైనా ఓల్డ్ మొబైల్స్ ఎక్స్చేంజ్ చేసినా 2000 రూపీస్ అయితే మీకు డిస్కౌంట్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. లేదు మేము ఈ మొబైల్ని ఒకటేసారి కొనలేమనుకుంటే 3 months నో కాస్ట్ EMI ద్వారా కూడా ఈ మొబైల్ని అయితే మీరు కొనవచ్చు అనమాట. ఈ మొబైల్ సేల్ చూసుకున్నట్లయితే
ఆగస్టు 27కి వస్తుంది. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే రియల్మీ ఇండియా ఆన్లైన్ స్టోరు, అలాగే ఫ్లిప్కార్ట్, అలాగే ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆ స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం రియల్మీ P4 5G ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. బిల్డ్ క్వాలిటీ అయితే ఎలాంటి తేడా ఉండదు అనమాట, ఓకేనా. సో మొత్తం బ్యాక్ సైడ్ ప్లాస్టిక్నే యూజ్ చేశారు, ఫ్రంట్ కూడా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో డిస్ప్లే చూసుకుంటే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కూడా 144 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే 1600 నిట్స్ HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, 4500 నిట్స్ వచ్చేసి ఏంటంటే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే 3840 హెర్ట్జ్ PWM డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట, అది మీరు గుర్తుపెట్టుకోండి. 10-bit ప్యానల్ ఉంటుంది, ఇది కూడా HDR10+ సపోర్ట్తో అయితే ఇది వస్తుంది అనమాట. ఇక దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్ని యూజ్ చేయడం జరిగింది. అక్కడైనా సరే ఇక్కడైనా సరే సేమ్ అనమాట. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే చేంజ్ అవుతుంది అనమాట. MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా HyperVision AI చిప్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇది కూడా సేమ్ డ్యూయల్ సిమ్ 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ కూడా సేమ్ ఉంటుంది అనమాట, 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఇక్కడ ఏంటంటే రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉందో లేదో కన్ఫర్మేషన్ అయితే నాకు కరెక్ట్గా తెలియదు అనమాట, అది మీరు గుర్తుపెట్టుకోండి. దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది, సోనీ IMX 480 సెన్సార్తో వస్తుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, హోమ్ని విజన్ సెన్సార్తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 115 మీద వస్తుంది, రియల్మీ UI 6.0 మీద వస్తుంది, 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి, 7000 mm స్పేర్ ఎయిర్ ఫ్లో వ్యాపర్ కూలింగ్ సిస్టమ్ కూడా దీనికి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే Wi-Fi 6, Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ IR బ్లాస్టర్ ఆప్షన్ కూడా దీనికి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే 7.58 mm థిక్నెస్ ఉంటుంది, అలాగే 185 grams అయితే మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే IP6566 రేటింగ్ కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకుంటే 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 18,499 రూపాయలు పెట్టారు. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 19,499 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ మీకు 2000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది, బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్. 1000 రూపీస్ ఏమో మీ ఓల్డ్ మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే 1000 రూపీస్ వస్తుందంట. మీరు ఒకటేసారి కొనలేమనుకుంటే 3 months నో కాస్ట్ EMI ద్వారా కూడా మీరు మొబైల్ని కొనుక్కోవచ్చు అనమాట. ఈ మొబైల్ సేల్ చూసుకున్నట్లయితే ఇది ఆగస్టు 25కి వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు కొనాలనుకున్న వాళ్ళు రియల్మీ ఇండియా ఆన్లైన్ స్టోరు, ఫ్లిప్కార్ట్, అలాగే ఆఫ్లైన్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. ఇవే ఈ 2 మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. రేపు ఇంకా మన ఛానల్లో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ వీడియోస్ కానీ, లేకపోతే రెడ్మీ 15 5G మొబైల్ ఉంది, ఆ వీడియో కానీ అయితే మన ఛానల్లో వస్తాయన్నమాట. సో మీరు ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.